హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో 14 ఏళ్ల కుర్రాడు చరిత్ర సృష్టించాడు. 14 ఏళ్ల బాలుడు వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ చరిత్రను తన బ్యాట్తో ముద్రించేశాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న ఈ యువ క్రికెటర్ గుజరాత్ టైటాన్స్ పై కేవలం 35 బంతుల్లో సెంచరీ పూర్తి చేస్తూ కొత్త రికార్డు సృష్టించాడు. ఇది మాత్రమే కాదు, ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత ఆటగాడు కూడా అయిపోయాడు. కేవలం 17 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన వైభవ్ ఒక ఓవర్లో సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మను ఏకంగా 28 పరుగులు కొట్టి స్టేడియాన్ని గర్జింపజేశాడు. బీహార్లో జన్మించిన వైభవ్ 2024లో కేవలం 12 ఏళ్ల వయసులో రంజీ ట్రోఫీలో ఆరంగేటం చేశాడు. చిన్న వయసులోనే పెద్ద ఆటగాళ్ల మాదిరి ఆట తీరు చూపిస్తూ రాజస్థాన్ రాయల్స్ దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్ 2025 వేలంలో ఈ బాలుడిని 1,10,00,000కి కొనుగోలు చేశారు. కేవలం 35 బంతుల్లో సెంచరీ కొట్టిన వైభవ్ ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలో 2వ వేగవంతమైన సెంచరీ హోల్డర్ అయ్యాడు. ఇంతకుముందు ఐపీఎల్ చరిత్రలో టాప్ వేగవంతమైన సెంచరీలు చేసిన ప్లేయర్లు ఒకసారి చూసుకుంటే క్రిస్ గెయిల్ 2013లో 30 బంతుల్లో సెంచరీ చేశాడు. అలాగే ఈ రోజు వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లో సెంచరీ చేస్తే 2010లో యూసఫ్ పఠాన్ 37 బంతుల్లో చేశాడు. అలాగే 2013లో డేవిడ్ మిల్లర్ 32 బంతుల్లో సెంచరీ చేస్తే 2008లో ఆడమ్ గిల్క్రిస్ట్ 42 బంతుల్లో చేశాడు. ఈ రోజు మైదానంలో జన్మించింది కేవలం ఒక సెంచరీ కాదు, ఒక కొత్త యుగం. వయసుతో పని లేదు, ప్రతిభే విజయానికి మార్గం అని వైభవ్ సూర్యవంశీ మరోసారి రుజువు చేశాడు. చూశారుగా, మీ ఫేవరెట్ వైభవ్ షాట్ ఏదో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.